మిల్ స్టోర్ నుంచి మాట్లాడుతున్నాండి. ఇవాళ మనకున్న సమస్య ఏంటంటే పిండి బరుసు రావటం అనేది మన కస్టమర్ కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. అసలు పిండి ఎందుకు బరుసు వస్తుంది, వచ్చే బరుసుని మనం దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేది ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఇందులో వచ్చేసేసి మన దీన్ని పిండి మిల్లు ఎస్టీఎస్ పిండి మిల్ అండి. దీంట్లో దీన్ని చంబర్ అంటారండి. ఈ చంబర్లో ముఖ్యమైనది ఏంటంటే ఇది జాలి అండి. ఈ జాలితోటే మనకు పిండి బరుసు రావడం, మెత్త రావటం, ఏదైనా మార్చుకోవటం, ఏదైనా ఈ జల్లెడ పెట్టే విధానాన్ని బట్టే మనకు పిండి నడవటం జరుగుతుంది. అంటే మిషన్ వచ్చే పద్ధతి ఏందనేది తెలుస్తుంది. మనం ఎప్పుడు జల్లెడ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో మిషన్కి మనకి ఇలాంటి బ్రష్ ఇస్తారు. ఈ బ్రష్ తోటి మొత్తం క్లీన్ చేసుకోవాలి. జల్లెడ మార్చే ప్రతిసారి క్లీన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేయలేదనుకోండి జల్లెడ సరిగా కూర్చోకుండా బరుసు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ జల్లెడ కూర్చునే చోటు మొత్తం క్లీన్ చేసుకోవాలండి. నేను క్లీన్ చేసి పెట్టాను ఇంతకుముందే, మీకు జల్లెడ పెట్టే విధానం చూపిస్తున్నాను. జల్లెడ పెట్టే ప్రతిసారి ఈ అంచు కిందికి వచ్చిందా రాలేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత చక్రం ఒకసారి తిప్పి చూసుకోవాలి. ఎటువంటి తగలట్లేదంటే ఇది కరెక్ట్గా మనం జల్లెడ పెట్టేసినట్టు. చేతితో తిప్పొచ్చండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జల్లెడ మార్చిన ప్రతిసారి ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత మీకు వచ్చేసేసి ఈ జల్లెడ కింద మీరు సరిగా క్లీన్ చేయకుండా పెడితే ఇలాగ సందు వస్తుందండి, ఇలాగ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ ఎంతైతే వస్తుందో ఆ గ్యాప్లో మీకు బరుసు రావడం జరుగుతుంది. ఇక నేను జల్లెడ ఎత్తు పెట్టాను, వాస్తవానికి ఎత్తు పెట్టకపోయినా మీకు బరుసు వచ్చే మిషన్కి అలాగ సందు ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ వెనక భాగం కూడా ఇలా సందు ఉంటుంది. పిండి ఇక్కడ మెదిగింది, ఇందులో నుంచి జారింది మెత్తగా వస్తుంది, ఇందులో నుంచి వచ్చి జారింది బరుసు వస్తుంది. ఇక్కడ వచ్చే సమస్య అదే అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి సందు ఎలాంటిది ఏమైనా కనపడ్డా మీకు క్లీన్ చేయక పెట్టకపోయినా సరే, ఇంతకుముందు పిండి ఇక్కడ ఉండి ఇట్లా మోపై ఇట్లా సందు రావడం జరుగుతుంది. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిసారి క్లీన్ చేసుకోండి అనేది చాలా ఇంపార్టెంట్. బ్రష్ ఇచ్చేది దానికోసమే. మీకు సపోజ్ ఇప్పుడు పిండి బరుసు వచ్చి ఇలాగ సందు మాత్రం ఉంటే మీరు ఏం చేయాలంటే మిషన్కి జల్లెడ వేసేసినాక ఇక్కడ సందు ఉందనుకోండి, దీన్ని ఫస్ట్ ఏంటంటే ఒక చెక్క ముక్కతోటి మనం దీన్ని ఇక్కడ కొట్టుకోవాలండి. కొట్టేసేసుకుంటే అణిగిపోయి దీనికి కూర్చుంటుంది కొద్ది బలమైన చెక్కతోటే. ఈ చెక్కతో కాదు, మీకు చూపిస్తున్నాను కేవలం. ఇలాగ కొట్టేస్తే ఇది అనేది అడుగు భాగంలో కూర్చుంటుంది. తర్వాత మళ్ళీ జల్లెడ తిరగలేసి మళ్ళీ ఒక బలమైన చెక్కతో కొడితే ఇగోండి ఇక్కడ సందు వచ్చింది చూడండి. ఈ సందు అనేది ఫిల్ అయిపోవాలి. కొడితే ఏమైందంటే ఇది బెండ్ అయిపోతే కూర్చుంటుంది. ఇది పెట్టిన తర్వాత 2 కిలోల శనగపిండి బట్టి లేదా 1 కేజీ శనగపిండి, అచ్చమైన శనగపిండి పట్టేసి ఈ మూత తీయకుండా, ఈ మూత పెట్టేసి 1 కేజీ శనగపిండి బట్టి తీయకుండా ఒక 30 కిలోల వరకు ఏ రకమైన పిండి అయినా పట్టుకోండి, కానీ మూత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. అప్పుడు జల్లెడ సెట్ అవుతుంది. ఇదొక మార్గం అండి. మరొక మార్గం ఏంటంటే లేదు సార్ ఇదంతా మాకు కర్రతో కొట్టడం రాదు, తెలీదు, ఏదైనా సింపుల్ టిక్ ఉంటే చెప్పండి అంటే జల్లెడ తీసేసుకో మొత్తం, మళ్ళీ చెప్తున్నాయి, జల్లెడ తీసేసుకో మొత్తం క్లీన్ చేసుకొని జల్లెడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సంద అనేది వస్తుంది, ఇక్కడ వస్తుంది, ముందలా వస్తుంది. అప్పుడు శనగపిండి ఒక నీళ్ళలో ఉండలాగా చేసి, లేదా గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఉండలాగా చేసి ఇక్కడ నుంచి ఇలా మొత్తం నాకిచ్చేసేసేయండి. ఒక ఎంచిల్ లాగా పెట్టండి. ఎంచిల్ కాదండి, శనగపిండి ఇలా మొత్తం ఇక్కడ మంచిగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పెట్టేయండి. తర్వాత ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పెట్టేయండి. పెట్టేసేసి ఈ డోర్ మూసేసేసి మూత పెట్టేసి ఒక అర్ధగంట తర్వాత మీరు ఒక 30-40 కిలోల పిండి పట్టేసుకుంటే మీకు ఆ జల్లెడ అనేది సెట్ అయిపోతుంది. బరుసు వచ్చే ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఉంటుందండి. నేను బరుసు వచ్చేది 2 విధాలుగా ఎలా చేయాలో చెప్పాను. మీకు చెక్కతో కొట్టడం వస్తే అలా చేయండి, అది మాకు రాదు, మాకు తెలియదు అనుకుంటే ఇలా శనగపిండి పెట్టుకోండి. ఇది ఇలాగా మీరు ఒక 2-3 సార్లు పెట్టుకోవాల్సి వస్తుందండి. జల్లెడ మార్చిన ప్రతిసారి అది పెట్టుకోవాల్సి వస్తుంది. అదే మీరు చెక్కతో కొట్టి ఒక 30 కేజీలు నడిపి తర్వాత తీస్తే మాత్రం ఇబ్బంది ఉండదు. మీకు చెక్కతో కొట్టడం రానప్పుడు మాత్రం ఊడబీకిన 2-3 సార్ల వరకు ఇలా పిండి మొత్తం ఈ పక్క లోపల పక్క కూడా అండి, ఈ అంచు నుంచి ఆ అంచు వరకు మీకు జల్లెడ ఎదురు భాగం అంటమాట అండి. ఇలా 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 దీనికి ఆనించుకొని మొత్తం పెట్టేసుకోవాలి 2 భాగాలు. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా 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 అని రాసేసి మూత పెట్టి ఒక పావు గంట తర్వాత మీరు శనగపిండి ఒక 1/2 కిలో బట్టి దాని తర్వాత ఏదైనా పట్టుకోండి. ఇది ఒక 30-40 కిలోల వరకు ఈ మూత తీయకుండా జాగ్రత్త పడండి. అప్పుడు మీకు పిండి బరుసు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. రైట్ అండి.